హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు సాటర్డే రోజు పిల్లలకి స్కూల్ ఉందన్నమాట ఇక్కడ మాకు. సరే, ఇంకా పిల్లలకైతే ఇంకా రోజు తప్పదులేండి, క్యారీ చేయాలి కాబట్టి ఇంకైతే క్యారీ వచ్చి లెమన్ రైస్ టిఫిన్ అనమాట. ఇంకైతే అరటికాయ ఫ్రై లాగా చేసి పెరుగన్నం పెట్టేద్దాము అని అనుకొని ఇంకైతే స్టార్ట్ చేశానన్నమాట వంటకి. ఇంకా పిల్లలంతా ఫ్రెష్ అప్ అవుతున్నారు. నా పాత్రలంతా తోమి ఆడపెడితే కూడా పిల్లలు కూడా సర్దండమ్మ అంటే కూడా ఒక పని కూడా చేయనంటారు. వాళ్ళు రెడీ అవ్వడము, వాళ్ళు చేసుకోవడం ఇవే సరిపోతాయన్నమాట పిల్లలకి. అందుకే నా వంటిల్లు అయితే అట్లా మెస్సీగా ఉంటుంది. వాళ్ళందరూ వెళ్ళాక నేను రెడీ చేసుకుంటా. ఇంకైతే అరటికాయని పెద్ద పెద్ద ముక్కలు కోస్తే మా వాడైతే తిన్నన్నాడు. సరే, అరటికాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి ఉప్పు కొద్దిగా, పసుపు చిటికెడు వేసుకొని కొంచెం నీళ్ళు వేసి బాగా ఉడికేటట్టుగా చేసుకున్న తర్వాత మిరప్పొడి అయితే వేసేసుకోవాలండి. తగినంత కారము వేసుకోవాలి. తర్వాత అయితే మా వాడికి ఇట్లా మ్యాగీ మసాలా ప్యాకెట్లు, మ్యాగీ తెచ్చుకుంటాం కదా, ఆ మ్యాగీ ప్యాకెట్లు ఏదైనా ఉంటాయి కాబట్టి అవి ఒకటి రెండు ఎత్తి పెడతాను. దాంట్లో ఇట్లా ఫ్రై చేసేప్పుడు ఆ ప్యాకెట్ అయితే కట్ చేసేస్తానండి. అదొక టేస్ట్ అనమాట, వాడికి నచ్చుతుంది. ఇంకా వాడు ఎలాగలాగ తినాలి కాబట్టి ఆ విధంగా చేస్తాను. ఇంకైతే మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటే హాఫ్ కట్ చేసి ఆ అరటికాయ ఫ్రైలోకి అయితే వేసాను. చిన్న చిన్న ముక్కలుగా కోసి అలాగైతే చేశాను. కావాలంటే మనం శనగగింజల పొడి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేస్తే వాడు తిన్నంటాడని మా వాడు సరే అని చెప్పి ఆ విధంగా చేశానమాట. ఇంకొద్ది పెరుగన్నానికి తెల్లవారితో ఒకే గ్లాస్ అట్లే 2 గ్లాసులు అయితే పెట్టేశాను. లెమన్ రైస్ కొద్దిగా, వైట్ రైస్ తనిగా తీసేసాను. ఆ పెరుగన్నానికైతే వైట్ రైస్ పక్కన పెట్టుకున్నాను. ఇంకా వాడు నమ్మక నేను చెప్పింది వాడు వచ్చి మళ్ళీ చూస్తున్నాడు అనమాట. మా జ్ఞానేషు చూస్తున్నాడు వచ్చి, నేను చూపించు అనేసి, నేను ఫ్రై కరెక్ట్గా చేస్తున్నానా, అదేనా వేరే కాయ చేస్తున్నానా అనేసి చూస్తున్నాడు అనమాట. సరే, ఇంకైతే వాడికి పాలు పెట్టున్నాను, తాగేసి ఎత్తుకొని పోయి తాగుపోరా అని చెప్పని ఇంకైతే ఫ్రై అయితే బాగా ఫ్రై చేసేసి ఆపేసానండి స్టవ్ అయితే. అదే కొంచెం ఈడ్చుకొనేస్తుంది బాగా గట్టిగా. కొద్దిగా నీళ్ళే పోసుకుంటే సరిపోతుంది అనమాట. అరటికాయ ఫ్రై అయితే ఈ విధంగా చేస్తాను నేను. ఇలా ఎవరికైనా ఈజీ అనిపిస్తే చేసుకోండి. ఇంకైతే ఉదయమే ఇల్లు చిమ్మి అన్నీ చేసేసుకున్నాను. వాకిలి కూడా చిమ్మేసి ముగ్గేసుకున్నాను. అప్పుడే వర్షం కూడా పడి ముగ్గు కూడా చెడగొట్టిందనమాట. సరే, ఇంకా మనం ముగ్గు చూస్తే ఇంకా మనం ఆగం కదా, సరిగా లేకపోతే తుడిపి వేసేదాకా. సరే, చిన్న ముగ్గు అయితే వేసాను, వానకెట్ట తడుస్తుంది కదా అనేసి. సరే, ఈ విధంగా అయితే చిన్న ముగ్గు అయితే మళ్ళీ వేసానండి. మరి ఈ విధంగా అయితే ఈరోజు సాటర్డే ఉదయం అలాగైందండి. ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు కాబట్టి కామెంట్లు పెట్టే వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. మేము కూడా మీ అక్క చెల్లి లాంటి వాళ్ళమే. మీరు పెట్టిన కామెంట్ కొంచెం లేటుగా చూసినా నేను తప్పకుండా అయితే ఆ రోజు లోపల రిప్లై అయితే ఇస్తానండి. మీ అందరి అభిమానం వల్లే కదండి యూట్యూబర్లంతా ముందుకు వెళ్ళేది. మీ అంత గొప్ప మనసుతో మమ్మల్ని కూడా ఆశీర్వదించి ముందుకు నడుపుతారని కోరుకుంటున్నాను.